నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, అనేకమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు జనసేన ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక కీలకమైన అంశం. దేవాదాయ శాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి మళ్ళిన సొమ్ము మొత్తం లెక్క వచ్చింది 47,65,00,000 రూపాయలు. మొత్తం 7 స్కీమ్స్కి, అమ్మఒడికి 26 కోట్లు, జగన్ విద్యాదీవెనకి 2.5 కోట్లు, వైఎస్ వాహన మిత్రకి 56 లక్షలు, జగన్ చేదోడికి 32 లక్షలు, వైఎస్ నేతన్న నేస్తం 1,20,000, వైఎస్ పెన్షన్ 19,50,000, అలాగే వైఎస్ ఆసరా 2,25,00,000, మొత్తం 45 లక్షలు. దేవాదాయ శాఖ అండి. భక్తులు వాళ్ళు ఏదో దాచుకొని ముడుపులు కట్టుకొని హుండీలో వేసిన దాన్ని మీరు ఎంత కంఫర్టబుల్గా మీ పథకాలకు ఎట్లా మళ్ళిస్తారండి? అదే ఒక చర్చ్ ఫండో, ఒక ఏది వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఫండో మీరు డైవర్ట్ చేయగలరా? మీకు ఆ దమ్ము ఉందా, ఆ ధైర్యం ఉందా మీకు? ఎలా మళ్ళిస్తారు? ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు పోయి వెళ్ళి ఇక్కడ చందల ముడుపులు కట్టిన సందర్భాలు నాకైతే పెద్ద కనిపించవు. ఇప్పుడు తిరుమల పోతే ప్రతిరోజు వేస్తుంటారు 270 కోట్లు 300 కోట్లు ఉండిలో వచ్చిన ఆదాయము, ఈ శ్రీశైలం ఎంత వచ్చింది, ఎంత వచ్చింది అని వేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ దేశానికి సంబంధించినటువంటి ప్రజలే అక్కడ వచ్చినటువంటి భక్తులు, ఆ భక్తులే రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు కూడా, ఆ భక్తులకు సంబంధించే అక్కడ చేస్తున్న కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లాకు అందిస్తుంటే, లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంత నిధులు సృష్టిస్తారా? ఏవో ఒకటి ఎక్కడో ఒకటి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే కదా. 17,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సినటువంటి బకాయిలు, పోలవరానికి సంబంధించినటువంటి ముంపు బాధ్యతలకు రావాల్సిన ఇంతవరకు రాకపోతే రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు అనేక రకాలుగా ఉన్నప్పుడు వాడేస్తారా మీరు? అలాగే ఒక్కరు కూడా దేవుడి సొమ్ముని వాడేస్తారా? దేవుడి సొమ్ము వాడేస్తారా మీరు? ఇదే మైనారిటీ రిలేటెడ్ ఏమన్నా ఫండ్స్ ఉంటే మీకు ముట్టుకుని టచ్ చేసే ధైర్యం ఉందా మీకు? షాక్ కొడుతుంది, భయం. ఎలా వాడేస్తారండి 47 కోట్ల రూపాయలు దేవుడి సొమ్ము? మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. మీరు వేసే క్వశ్చన్ వేస్తున్నారు. అక్కడ మనుషులే, ఇక్కడ మనుషులే, భక్తులు మనుషులే, ప్రజలు మనుషులే. అలాగే ఈక్వల్ గా తీయండి. మీరు ఇక్కడివి తీసి మీ మీద ప్రధానమైన అభియోగం ఏంటంటే, మీ మీద ప్రధానమైన అభియోగం ఈ సొమ్ము తీసుకెళ్లి పాస్టర్లకు ఇస్తున్నారని మీ మీద అభియోగం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, డోంట్ ట్రై టు జస్టిఫై యువర్ స్టాండ్. తప్పు జరిగిపోయింది, అంగీకరించండి, అంగీకరించండి. లేదు మేము వాడేస్తామని చెప్పారనుకోండి, హిందూ ఓట్లకు మీరు దూరం అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఈ ఆలోచనతో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం తప్ప ఇక్కడ హిందువులు వాళ్ళు, క్రిస్టియన్స్ వారి కుల మతాలు రాజకీయాలు చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో కులాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి డివి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మోహన్ రెడ్డి గారు, మీ ప్రవాహాన్ని కట్టడి చేయండి. ఆయన మాడతారు, ఒకసారి ఆయన మాడతారు, శ్రీనివాస్ గారు మాడతారు. శ్రీనివాస్ గారు 47 కోట్లు అంటే 2 నిమిషాలు మాట్లాడి సెలవు తీసుకుంటాను ప్లీజ్, అందరూ పర్మిషన్ ఇవ్వండి. రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమణకి కాలేదు అనర్థం. రాష్ట్రం ఈ రోజు వెంటిలేషన్ మీద ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆక్సిజన్ పోతా ఉంది. ఓటమిని అంగీకరించలేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బురజాలడం సహజమే. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, మీరు అసలు చాలా కీలకమైన అంశం మొదలు పెట్టారు. హిందువుల మనోభావాలు, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సంపదను సృష్టించకుండా, ఆదాయాన్ని పెంచకుండా దేవుడి ఆస్తులు కూడా కొల్లగొడుతున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి ఏంటంటే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేని వందలాది కుటుంబాలు, వందలాది గుడులు చాలా ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకొని 250 గుళ్ళు పైచులు పాల్గొండేస్తే ఇంతవరకు ఒక వ్యక్తిని కూడా శిక్షించకుండా, జైల్లో పెట్టకుండా కాపాడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి హిందువులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, హిందూ సంస్థలను కొల్లగొడుతున్నాడు, కాదేది అనర్హం అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొట్టాడు. కాబట్టి ప్రజా తీర్పుతో రేపు ఖచ్చితంగా తాడేపల్లి గెస్ట్ హౌస్ బీటులు పాడే పరిస్థితి పడతా ఉంది. కాబట్టి ఈ భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయాడు. దీనికి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అయిపోతూ సిద్ధం సభలతో మద్యం దాపించి
ఫుల్ Right, చౌదరి గారు. చెప్తున్నారు తప్ప రాష్ట్రం ఈ రోజు పరిస్థితి మీరు చాలా ఘోరంగా ఉంది. టానిక్ తప్పుతున్నారు. నిజంగా రైట్ రైట్ చెప్పాలంటే శ్రీనివాస్ గారు ఓకే ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. టెంట్లో చూడిపోండి, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి లెట్ హిమ్ కంప్లీట్ గొప్పగా మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కోడిని కోసుకొని తింటే ఈరోజు చికెన్ పార్టీ, మేకను కోసుకొని తింటే మటన్ పార్టీ, ప్రజలు ఏపుకొని తింటే వైఎస్ఆర్ పార్టీగా మారిపోయింది. ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడతారు శ్రీనివాస్ గారు మాట్లాడతారు దబాయింపు చేసి మోహన్ రెడ్డి గారు మిగిలిన వారు కూడా మాట్లాడాలి దయచేసి సంయమనం పాటించండి సంయమనం పాటించండి. ఓటమి అంచుల్లో మీరున్నారు. దయచేసి ఇంకొకసారి జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రపంచం ముందు వైఎస్ఆర్ మీరు సిద్ధంగా ఉండండి. ఓటమికి ప్రతిపక్ష మీరు ఈ 47 crores సామాన్యమైన అమౌంట్ ఏం కాదు. డిఫరెంట్ స్కీమ్స్ కింద డైవర్ట్ అయింది దేవాదాయ శాఖ నుంచి. ఇదంతా అఫీషియల్గా ఉన్న లెక్కలు, ఎవరో అభూత కల్పనలతో చెప్పిందేం కాదు, అఫీషియల్గా డైవర్ట్ అయింది. అందాకెందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ్ కార్పొరేషన్